హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏందో తెలుసా, సండే స్పెషల్ ఫిష్. మన ఫిష్ మార్కెట్కి వెళ్ళబోతున్నాం అనమాట. రకరకాల ఫిషెస్ ఉంటాయి, మీకు చూపిస్తాను. రండి, వెళ్తూ మాట్లాడుకుందాం. ఫిష్ ఫిష్ అంటే చాలు మా జోసిత్ రెడీ అయిపోతాడు అనమాట. వాడికి చలి అయితే ఇక్కడ మామూలుగా లేదు, ఎముకలు కొరికే చలి అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు పని చేస్తుంది. ఇప్పుడే మనం కార్లో స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంటి దగ్గర నుంచి ఫిష్ మార్కెట్ దగ్గరికి ఆల్మోస్ట్ మనకి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. స్పీడ్గా వెళ్ళిపోయి ఫిష్ తెచ్చేసుకుందాం. క్లైమేట్ చూసుకోవచ్చు, మామూలుగా లేదు, ఓ రేంజ్ లో ఉందన్నమాట. క్లైమేట్ చల్లగా కూల్గా గడ్డ కట్టుకోపోతామేమో అన్నట్టు అనిపిస్తాను. మీరు చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ మొత్తం కార్లన్నీ పెట్టేస్తున్నారనమాట. ఎవరితో కర్ణాటకకు సంబంధించిన దినోత్సవం అనుకుంటా. జేడబ్ల్యూ గారు వస్తున్నారు, బ్యాక్ సైడ్ జోసిత్ కూడా వస్తా అన్నాడు. ఫుల్ హుషారుగా ఉన్నారనమాట ఇద్దరు. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మెత్తాళ్ళు ఉన్నాయి, ఇసుక మెత్తాళ్ళు, రొయ్యి పొట్టు అనమాట. అలాగే రొయ్యి పొట్టులోనే రకరకాల మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇదొక రకం, చిన్న కొన్ని అంటారు, ఇదొక రకం. ఇవన్నీ మొత్తం మెత్తాళ్ళు అనమాట. దీంట్లో తాటాకి చేపలు చూసుకోవచ్చు, అవి తాటాకి చేపలు. తాటాకి చేపలు ఎంత మా కేజీ? 100 గ్రాములు 60 రూపాయలు అంటే కేజీ 600 తాటాకి చేపలు. ఇవన్నీ ఇసుక మెత్తాళ్ళు. ఇవన్నీ చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు, అంత లైవ్ ఫిష్. ఇది అసలు తినకూడదు దీన్ని మన సైడ్ చాక్ పీసులు అంటారు. ఇది ఫస్ట్ ఎక్కడికి పోయినా మనకు కనిపించేది రూప్చంద్ గడే. ఆ తర్వాత సముద్రపు చేపలన్నీ, రొయ్యలు కనిపిస్తా ఉన్నాయి. రొయ్యల తర్వాత టైగర్ రొయ్య కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. టైగర్ రొయ్య ఎక్కువ అనమాట. అలాగే మనకి రఘు ఉంది, అన్నీ ఉన్నాయి, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. ఇవంతా సముద్రం చేపలు ఫ్రిడ్జ్లో పెట్టుంటారు అనమాట, స్టాకు. అవన్నీ ఇప్పుడు ఈరోజు తీస్తారు. అలాగే మీరు కొరమీన చేప చూసుకోవచ్చు. మన సైడ్ ఎక్కువ మనం కొరమీనే తింటాం కదా, కింగ్ ఆఫ్ ఫిష్ అంటారు అనమాట. దీంట్లో అయితే ముళ్ళు అయితే అసలు ఉండదు. అలాగే ఇటు సైడ్ మీరు క్రాబ్స్ కూడా చూసుకోవచ్చు, లైవ్ క్రాబ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అలాగే జిలేబీలు ఎక్కువ ఉంటాయి, జిలేబీలే కదా మనం ఎక్కువ తింటా అంటాము. రఘు ఉంది, రఘు తర్వాత ఇంకేమున్నాయి అది చూసుకోవచ్చు. ఎంత పెద్ద చేప చూడండి ఫిష్. నాకు తెలిసి మినిమం ఒక 10 కేజీలు అయితే ఉంటుంది అనుకుంటా ఆ ఫిష్. ఎక్కువ రఘుగాడే ఉంటారు. ఆ ఫిష్ అయితే బాగుంటుంది కంపల్సరీగా. ఇదైతే బాగుంటుంది, లావుగా ఉండే ఫిష్ బాగుంటుంది అనమాట. టేస్ట్ బాగుంటాయి. ఇట్లాంటి పెద్ద చేపలు అయితే టేస్ట్ బాగుంటాయి చూసేదానికి. అన్న ఇదేందినా అది మొత్తం జిలేబీ? ఇది ఆ లావుది అదేంటి అది? ఇది అట్లా అది ఆ పక్కది. తమ్ముడు కొరమీన ఎంత కేజీ? 600 అంట కొరమీన కేజీ. 550కి ఇస్తారంటున్నారు. లైవ్ ఫిష్ అనమాట. అలాగే మనం నెక్స్ట్ షాప్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, పెద్ద ఫిష్లు ఫ్రైకి బాగుంటాయండి. అలాగే మనకి రొయ్యలు కూడా చూసుకోవచ్చు. ఇక్కడే మనకి స్కానర్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఈ ఫిష్ వచ్చి షీలా అనుకుంటా అన్న. అది షీలా కదా? ఇది ఎంత కేజీ? 400 షీలా కేజీ. సముద్రపు చేప అనమాట, అది బాగుంటుంది. అలాగే మీరు చూసుకోవచ్చు, సముద్రపు చేపని లైవ్ లో పారేస్తున్నారు అనమాట. ఇవన్నీ సముద్రపు చేపలు, ఇవి మనం తినము. మనం ఎక్కువ సీ ఫిష్ కంటే కూడా మన చెరువు ఫిష్ని ఎక్కువ పాండ్లు అలాంటివి మనం చేస్తాం. అబ్బాయి చూసుకోవచ్చు, ఇప్పుడే మన చేపలన్నీ దిగాయి అనమాట. ఏంది నా రఘు? ఇదే రఘు గారు ఇప్పుడే దిగాడు. వాడు ప్రతాపం చూపిస్తాడు ఇంకా మన ఫిష్ మార్కెట్ పై. ఎక్కువ సేల్ ఎక్కువ ఉంటుంది అనమాట. రఘు రూప్చంద్ గాడు. రూప్చంద్లో కూడా సముద్ర ఫిష్, చెరువులో ఫిష్ కూడా ఉంటాయి. చూసారు, ఇప్పుడే స్టాక్ అయితే దిగింది. రఘు ఫ్రెష్గా ఉన్నాడు, బాగుంటాడు రఘు. వాడైతే రఘు జిలేబీలు పక్కనే ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, సముద్రం చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. అలాగే ఐదు షీలా కూడా ఉంది, వజ్రా కూడా ఉంది అనమాట. వజ్రా కూడా ఉంది లాస్ట్లో, బాగుంది వజ్రా కూడా. అలాగే మనం ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది ఈ షాపే అనమాట. అన్న దగ్గర అయితే ఎప్పుడు హెవీ క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడైతే మనకి రఘు అవైలబిలిటీలో ఉంది. రఘు తర్వాత జిలేబీ ఉంది, నెక్స్ట్ పోతే షీలా ఉంది, వజ్రా ఉంది, స్కంద ఉంది, రూప్చంద్ ఉన్నాడు. రూప్చంద్ ఎప్పుడు స్టార్టింగ్లోనే ఉంటాడు అనమాట. రూప్చంద్ జిలేబీ చూడండి, అక్కడ స్టాక్ ఉందన్నమాట. అన్నాలు అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. వజ్రా అయితే ఫిష్ రెడీగా ఉంది, మనకి హాఫ్ కూడా కట్ చేసి ఇస్తారు. లేదంటే షీలా కూడా ఉంది. షీలా వచ్చి 400 చెప్తున్నారు అనమాట కేజీ. చూసుకోవచ్చు, ఇవన్నీ లైవ్ ఫిష్ ఇప్పుడే దిగాయి. కొన్ని కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. బిజినెస్ ఇప్పటి నుంచి బాగా ఊపందుకుంటుంది. వజ్రా వచ్చినాయి, మొత్తం వచ్చేస్తున్నాయి. స్కంద కూడా ఉన్నాడు.
అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్లో జిలేబీలు, ఓన్లీ జిలేబీసు. రఘునే పట్టుకున్నారు వీళ్ళు. రఘుగాడు, మన రఘుగాడు దాని ప్రతాపం చూపిస్తాడట. కట్ల రఘువే కదా అన్ని రఘువులు, కట్లాలు. కొరమీన ఎంత నా కేజీ? 500. ఏదైనా రఘు ఉంది, కట్లా ఉంది. ఇదేదో పెద్ద ఫిష్ ఉంది, కట్ చేసి ఇచ్చినారు అనమాట. సముద్రం ఫిష్ చూసుకోవచ్చు. మొత్తం అన్నీ అవి బాగున్నాయి. తూకం కూడా ఇక్కడే పక్కనే ఉంది, వాళ్ళే కట్ చేసి ఇస్తారు. అలాగే మీరు ఈ సైడ్కి వెళ్తే స్టార్టింగ్లోనే మనకి రఘుగాడు పెద్ద పెద్ద ఫిషెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ అవైలబిలిటీ అయితే కొంచెం ఎక్కువ స్కోప్ ఉంది. సముద్రం ఫిషెస్ అన్నీ ఉన్నాయి, రకరకాల ఫిషెస్. వజ్రా చూసుకోవచ్చు మీరు, పెద్దది. షీలా కూడా పక్కనే ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు ఎక్కువ ఫ్రిడ్జ్ ఐటమ్లు తెచ్చిపెట్టినట్టు ఈ సముద్రపు చేపలు కదా, వజ్రా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టినారు అనమాట. కాసేపు తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారు, అవి కూడా అయిపోతాయి మొత్తం స్టాకు. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైవ్ ఫిష్. ఇది నాకు తెలిసి ఇది కూడా కొరమీనే అని అనుకుంటాను. చిన్న కొరమీన చేపలు ఇవి దొరికేది కష్టం, పెద్దవి ఉంటాయి కానీ చిన్న కొరమీన చేపలు లైవ్ ఫిష్ బాగున్నాయి. అలాగే మీరు చూసుకోవచ్చు ఈ సైడ్ నుంచి వ్యూ చూసుకుంటే కనుక ఈ కొస నుంచి ఆ కొస దాకా మొత్తం ఫిష్ మార్కెటేను. ఇది వచ్చి రఘు అనమాట. రఘుగాడి పక్కనే రూప్చంద్ గాడు పక్కనే వజ్రా పక్కనే శీలా. రొయ్యలు ఎక్కువ సేల్ ఉంటుందండి ఈరోజు సండే కాబట్టి రొయ్యలు ఎక్కువ తింటూ ఉంటారనమాట. మొత్తం మనకి మన సైడ్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళే మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తారు. మన రేట్ ఇంతని మాట్లాడుకుంటే క్లీనింగ్ అంతా సెక్షన్ వాళ్ళే ఉంటుంది, క్లీన్ చేసి నీట్గా ఇచ్చేస్తారు మనకి. అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చి ఫిషెస్ పెద్ద చేపలు ఉంటాయి కదా, అవి ఎవరైనా హాఫ్ తీసుకోవాలంటే కూడా మనకి హాఫ్ కూడా కట్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఫుల్ తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా. వజ్రా చూడొచ్చు, వజ్రా చాలా బాగుంటుందండి టేస్ట్. ఫ్రైకి సముద్రపు చేప అనమాట, అది కూడా హాఫ్ కట్ చేసుకున్నారు. ఇవి రూప్చంద్, ఇవి రెగ్యులర్గా దీంట్లో వచ్చి ముళ్ళు ఒకే ముళ్ళు ఉంటుంది. రఘు కూడా ఉన్నాడు అనమాట. రఘు ఉంది, రూప్చంద్ ఉంది, షీలా ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ పండుగప్ప ఉన్నాడు, వాడు వచ్చి కేజీ వచ్చి 550 అంట. పండుగప్ప బాగుంది, కట్ చేసినారు, హాఫ్ కట్ చేసినారు, బాగుంది. ఇక్కడ కొరమీను చూసుకోవచ్చు, బతుకుందనమాట. లైవ్ ఫిష్ ఇవన్నీ. కొరమీన్ అంతా మనకి ఇవాళ 500కి అలా ఇచ్చేస్తారనమాట, బాగుంటాయి. ఇవి మొత్తం వచ్చి రొయ్యలే అనమాట. రొయ్యలు రకరకాలు, సముద్రపు చేపలు అన్నీ ఉన్నాయి. అలాగే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం సముద్రపు చేపలు ఉన్నాయి అనమాట. ఎక్కువ టైగర్ ప్రాన్స్ ఉంది, మొత్తం టైగర్ ప్రాన్స్. మన లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఈ పిల్లల దగ్గర తీసుకున్నాం, మనకి మంచిగా రీజనబుల్ రేట్గా ఇచ్చారు. ఇది కూడా ఫ్రాన్స్లో రకరకాలు ఉన్నాయి అనమాట. అది కూడా సముద్ర ఫిష్. వజ్రా ఉంది, షీలా ఉంది, నెక్స్ట్ పోతే టైగర్ ప్రాన్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు నేను ఇప్పటిదాకా కొరమీన చేపలు చూపించాను కదా లైవ్ లో, అలాగే క్రాబ్స్ కూడా మీరు లైవ్ లో చూసుకోవచ్చు. బతుకున్నట్టే ఇవి మన సైడ్ నేనైతే ఎప్పుడు తినలేదండి, మీరు చాలా మంది తింటారు అనుకుంటాను. క్రాబ్స్ ఎక్కువ ఇష్టం. షీలా ఉంది, అలాగే వజ్రా ఉంది, కొరమీన్ ఉంది, నెక్స్ట్ పోతే రూప్చంద్ ఉంది, కట్లా ఉన్నాయి, మొత్తం రఘు. అన్నీ నీట్ క్లారిటీగా అనిపిస్తున్నాయి, బాగున్నాయి. పాంప్లెట్లు కూడా ఉన్నాయి. అన్న అయితే బాగా ప్రయారిటీగా ఉన్నాడు అనమాట. మొత్తం ఉన్నాయి. అబ్బాయి అడిగాడు ఇప్పుడే ఏదన్నా నీడిల్ ఫిష్. ఇది నీడిల్ ఫిష్ అంట, చూడండి పొడుగు. నీడిల్ ఎందుకన్నారంటే సూది లాగా ఉంది అది, అందుకని అది నీడిల్ ఫిష్. చూసుకోవచ్చు రకరకాల షాపులు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అనమాట ఫిషెస్. మనం చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఏది బాగుందో ఏదని. షీలా ఉంది, అన్నది ఇక్కడ సముద్రపు చేపలు. సన్న చేపలు హెల్త్కి మంచిది, అవి చాలా హెల్త్కి మంచిది అనమాట. దొరికేది కష్టం. సన్న చేపలు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టైం వచ్చినప్పుడు నేను 2 వీక్స్ బ్యాక్ ఈ పిల్లల దగ్గర తీసుకున్నామంటే టైగర్ ప్రాన్స్ ఉంది. ఇదేం ఫిష్? ఇది టూనా ఫిష్. ఎంత ఇది కేజీ? 400. ఇది టూనా ఫిష్ ఫేమస్ అనమాట, ముళ్ళు తక్కువ ఉంటుంది. 400 కేజీ అనమాట. అలాగే రూప్చంద్ గారిని చూసుకోవచ్చు. మనకి టైగర్ ప్రాన్స్ చూడండి, ప్రాన్స్ ఎంత పెద్దది. ఇది షీలా అనమాట. అన్న ఏం ఫిష్ ఉన్నాయి? బాంగడా ఉంది, రూప్చంద్ ఉన్నాడు, అలాగే రఘు ఉన్నాడు, పెద్ద ఫిషెస్ ఉన్నాయి, అలాగే జిలేబీలు కూడా ఉన్నాయి. మనకి సముద్రపు చేపలు ఉన్నాయి. నేను లాస్ట్ టైం కూడా చూపించే ఉంటాను మీకు. మనకి లాస్ట్లో మనకి తాటాకు చేపలు ఉంటాయి, చెన్నాగుండు ఉంది, అలాగే రొయ్యల్లో కూడా నేనైతే టూనా ఫిష్ తీసుకున్నాను, ప్యాక్ అయిపోయింది. అలాగే రఘుని కూడా రఘు అన్న రూప్చంద్ గారిని కూడా తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్నాను, ఫ్రైకి బాగుంది. కొంచెం అది కర్రీకి ఈ 2 ఫ్రై చేసుకున్నాం, టేస్ట్ బాగుంటుందని. పిల్లలు కదా
అందుకని తీసుకున్నాను. తూనా ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఎలా ఉంది టేస్ట్ మీకు. ఇప్పటిదాకా మీరు వీడియోని బాగా చూసి ఆస్వాదించారని అనుకుంటున్నాను. రకరకాల ఫిషెస్ అన్నీ చూశారు. సో ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. రఘు ఉంది, అన్నీ ఉన్నాయి రకరకాలు. ఎక్కువగా మెయిన్ రూప్చందు, రఘు సేల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. తూనా ఫిష్, పండుగప్ప, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. ఫిష్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫిష్ చాలా హెల్త్కి మంచిది, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో పుష్కలంగా. అందరూ ఫిష్ తినండి, హెల్తీగా ఉండండి. తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీరు చూసుకోవచ్చు జాబ్లెస్ గారు కూడా అంతవరకు సెలవు. ఇట్లా మీ చంచే బ్లాగ్ సైనింగ్. బాయ్ 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 అండి.